హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఇందులో ర్యాండంగా కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ జొన్నలు అయితే పట్టించుకురావడానికి టిఫిన్లో జొన్నలు పోసి మా మామయ్యకి ఇస్తున్నానండి. నేను జొన్నలు మా అత్తయ్య ఉదయం పూట కడిగి ఆరబోసి ఆ రోజంతా ఎండబెట్టి, ఆ రోజు ఎండలేదు అంటే మరుసటి రోజు కూడా ఎండబెట్టి తర్వాత టిఫిన్లో పోస్తుంది. దాదాపుగా 10:30 అయితే పట్టిస్తాము. ఈ టిఫిన్ నిండా పిండి అయితే వస్తుందండి. మేమైతే ఎప్పుడు వెళ్ళము, మా మామయ్యే వెళ్తాడండి మర దగ్గరికి. మేము మర పట్టించటం అంటాము, కొంతమంది మిల్లు పట్టించటం, కొంతమంది జున్ను పట్టించటం అంటారు. మా సైడ్ అయితే మర పట్టించటం అంటారు. పిండి కానీ ఏదైనా వెజిటబుల్స్ కావాలన్నా, ఏమన్నా గ్రాసరీస్ కావాలంటే అంటే అప్పటికప్పుడు అవసరమయ్యే ఏమన్నా ఉంటే అన్నీ కూడా మా మామయ్య తీసుకొస్తాడు. మా మామయ్య దయ వల్ల మేమైతే అంటే ఆడవాళ్ళం ఎక్కువగా బయటికి వెళ్ళామండి. ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ మా మామయ్య చేసుకొస్తాడు. మా మామయ్య ఉండగా మమ్మల్ని ఏదానికి బయటికి పంపించాడు. అలా అనమాట మా మామయ్య హెల్ప్ ఇంట్లో. ఇంకా పిండి పట్టించుకొచ్చిన తర్వాత మూత అయితే తీసి పెట్టాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. ఆ వేడి మీద అలా పెడితే స్మెల్ వస్తుంది. అదిగాక ఇప్పుడు వేసవికాలం కదా, ఇంకా టిఫిన్ అయితే కాలిపోతూ ఉందన్నమాట. నిండా వచ్చింది కదా పిండి. ఇంకా జొన్నలు మాత్రమే పట్టిస్తామండి. అంటే కొంతమంది బియ్యం వేస్తారు, మేమైతే బియ్యం వేయం, జొన్నలు మాత్రం పట్టిస్తాము. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే కొంచెం వాతావరణం అయితే చల్లబడిందండి. కొంచెం మెరుపులు, ఉరుములు, చిన్నగా వర్షం అయితే పడింది. పెద్దగా వర్షం అయితే పడలేదు, కానీ గాలి అయితే ఎక్కువగా వచ్చింది. కొంచెం వర్షం ఒక రకంగా పడింది. అసలే నేల బాగా ఎండి ఉంది కదా, ఎంత వర్షం పడ్డా పైన వాటర్ అనేది కనిపించలేదు. ఒక రకంగా అయితే మాదిరిగా పడింది. అలాగే పవర్ కట్ కూడా పోయిందండి. రాత్రి అంతా 2 సార్లు 3 సార్లు పోయి నైట్ ఎప్పుడు 12:30కి వచ్చిందండి. పవర్ అనేది 6కి పోయిందా, 12:30కి వచ్చింది. మధ్యలో ఒక్కోసారి వస్తూ పోతూ ఉంది. నేను 8 వరకు ఎదురు చూశాను. ఇంకా ఆ తర్వాత వంట చేశానండి. ఎందుకంటే పవర్ కట్ అయింది. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, కానీ అదైతే రీసెంట్గానే పాడైపోయింది, పనిచేయలా. ఇంకా 8 తర్వాత అలానే చీకట్లో చిన్న 2 మొబైల్స్ ఉంటే ఆ మొబైల్స్ లైట్ వేసుకొని అలాగే రొట్టె, పప్పు, చపాతీ చేశాను. ఇంకా ఇదైతే పూజ ఈరోజు ఉదయం వీడియో అండి. ఈరోజు ఉదయం ఇంకా నిన్న నైట్ సరిగ్గా నిద్ర లేదనమాట, కరెంట్ లేక. ఇంకా ఆ ఎఫెక్ట్ ఈరోజు పడింది. అది కాక ఈరోజు మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కూడా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్తున్నారనమాట. ఇంకా ఈరోజు నాకు టిఫిన్ అన్నం చేసే పని తప్పిపోయిందనమాట. ఉప్మా అయితే చేశాను, నేను అబ్బాయి తిన్నాం. కానీ ఇంకా ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా అలాగే మధ్యాహ్నానికి కూడా కొంచెం ఉప్మా అయితే ఉంచుకున్నాం. ఇంకా మధ్యలో ఎప్పుడైనా ఆకలి అయితే ఇవి క్యారెట్, కీరా అవి తింటూ ఉండొచ్చు కదా అని. అలాగే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఇవి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఉదయం పూట కట్ చేసి ఒకేసారి పెట్టేస్తున్నాను. ఇంక ఇవాళ వంట చేసేది లేదంటే అసలు పనే లేదు కదా. ఇంకా నాకు వీడియో పని కూడా లేదన్నట్టు. అంటే ఇంకా ఏమన్నా మనం వంట చేస్తేనే కదా ఏమన్నా తీసేది బ్లాగు. అందుకని ఇంకా ర్యాండంగా కొన్ని నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా సాంబార్ పొడి అయితే చేసి పెట్టినాను. ఆ వీడియోస్ ఆ రోజు ఒకరోజు పోస్ట్ చేద్దామంటే అప్పుడు లెంత్ ఎక్కువైందని ఆ రోజు అవి అందులో అయితే యాడ్ చేయలేదు. సరే అని ఇవాళ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా కీర, క్యారెట్ కట్ చేశాను, కొన్ని ప్లేట్లో మా అబ్బాయికి ఇచ్చాను. కొన్ని అన్నీ కూడా గ్లాస్ జార్లో కొన్ని అవి క్యారెట్ ఎలా సపరేట్గా, కీరల్లో ఒక దాంట్లో సపరేట్గా వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కీర తినొచ్చు, లేదంటే చట్నీ కూడా చేసుకోవచ్చు అవసరమైతే అని లోపలైతే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇంక ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక రోజైతే మా అత్తయ్య అన్నీ అల్లం బాగా చేసింది, అలాగే వెల్లుల్లి కూడా క్లీన్ చేసి ఇచ్చింది. ఇలాంటివి ఏమైనా క్లీన్ చేసి ఇవ్వాలంటే మా అత్తయ్య అన్నీ క్లీన్ చేసి ఇస్తండి. దాదాపుగా 1/4 కేజీ అల్లం ఇది. అల్లము 2 భాగాలు అయితే, ఒక భాగం వెల్లుల్లి ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకొని 2 భాగాలు అల్లం వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే వెల్లుల్లి అయితే నేను మిక్సీ జార్లో వేసి ఒకసారి మెత్తగా ఏం కాలేదు, ఎందుకంటే ఇది జారు పెద్దది తీసుకున్నాను ఆ రోజు ఎందుకో. ఇంకా కాలేదండి, మళ్ళీ కూడా జారు మార్చాల్సి వచ్చింది. ఫస్ట్ అల్లం కాకుండా వెల్లుల్లి మిక్సీ వేసి తర్వాత అల్లం వేసి ఆ తర్వాత అందులో ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే కనుక ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ కూడా మిక్సీ జార్ మార్చి మొత్తం ఇందులో వేసి ఒకేసారి అయితే మెత్తగా గ్రైండ్ చేశాను. మెత్తగా అయిందండి. ఒకేసారి మిక్సీ జార్లో వేయటానికి రాకుంటే 2 సార్లు అలా వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇంకా ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఏదన్నా 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు ఉంటుందండి. అయితే వేసేటప్పుడు కొంచెం సాల్ట్ మళ్ళీ కూరలలో చూసి వేసుకోవాలి. ఈ గ్లాస్ జార్లో వేసాను కదా, నిండుగా అయింది. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే ఇది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండటానికి. నేనైతే ఎప్పుడైనా 2 భాగాలు చేసి 2 డబ్బాలలో పెడతాను. ఇదిగోండి ఒక సీసా నిండా పెట్టేశాను. ఇంకా ఇదంతా మిగిలింది, ఎందుకంటే ఎప్పుడన్నా మనం తడి స్పూన్ అలా హడావుడిగా పెట్టేసినా మొత్తం చెడిపోకుండా ఉండటానికి 2 భాగాలు చేసి పెట్టుకుంటే కనుక ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అలా ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, అలా ఉంటే మనం వంట కూడా త్వరగా చేయగలం. అలాగే ఇది సాంబార్ పొడికి అండి. సాంబార్ పొడికి నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాను, ఒకటే మెథడ్లో చేసుకుంటా అండి.
ఒక్క భాగము అన్నీ అంటే చిన్న చిన్న కప్పులలో ఉన్నాయల్లా ఒకటేమో శనగపప్పు, ఒకటి కందిపప్పు, ఒకటి మినపప్పు. వీటికి డబల్ క్వాంటిటీలో అంటే ఒక కప్పుకు డబల్ క్వాంటిటీలో ధనియాలు తీసుకుంటారు. ఇంకా బియ్యము, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు అవైతే తీసుకుంటాను. ఫస్ట్ అయితే కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఇవి మాత్రం వేయిస్తున్నాను. ఇవి బాగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేటట్టు వేయించుకుంటే మనకి సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది. దాదాపుగా నాకు 5-6 నిమిషాలు పట్టిందండి వేయించడానికి. తర్వాత ధనియాలు వేయించుతున్నాను. ధనియాలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. జీలకర్ర ఏమంటే ఎక్కువ తొందరగా మాడిపోతుంది కదా, అందుకని లాస్ట్లో వేసి ఒక్కసారి వేడి చేస్తే సరిపోతుంది. కొంచెం మందంగా ఉండే కడాయి కనుక తీసుకుంటే మనం వేయించడానికి బాగుంటుందండి. నేనైతే ఇంకా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంటే అందులో అయితే వేపుతున్నాను. లేదు అంటే మన రొట్టెలు కాల్చుకునే ఇది ఉంటుంది కదా, పెన్నం అంటారు, అందులో అయినా వేయించుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా అన్నీ 1 బై 1 వేయించి అందులో అయితే వేస్తున్నాను. తర్వాత బియ్యం అండి, బియ్యం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కర్రీస్లో కూడా ఈ పౌడర్ వేసుకోవచ్చండి, కొంచెం బాగుంటుంది. అంటే మన పులుసు కర్రీలలో వేసుకున్న ఈ సాంబార్ పొడి అనేది బాగుంటుంది. ఇంకా బియ్యం కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేయించి అందులో వేసేసాను. తర్వాత కరివేపాకు పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండుదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండుది ఉంటే ఎండుదే కొంచెం వేయించి అందులో వేసాను. తర్వాత ఎండుమిర్చి అనేది ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఒకేసారి ఇంకా ఎక్కువ వేసుకుంటే మనం సాంబార్లో మళ్ళీ కారం వేయకుండా సరిపోతుంది. నేనైతే కొంచెం వేసాను, ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కదా అని. ఇంకా అంతే అండి, మిరియాలు కూడా మధ్యలో ఒకసారి వేయించి వేసేసాను. అదైతే మిస్ అయింది వీడియో. ఇంకా అన్నీ వేయించిన తర్వాత ఇవన్నీ చల్లారాలండి, బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను ఒకేసారి పల్లీలు కూడా వేయించి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా మనం ఉదయం పూట హడావుడి లేకుండా చట్నీ పట్టుకోవడానికి. ఇంకా ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నానండి. మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు మిక్సీ వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక, ఆ సాల్ట్ వేసుకుంటే ఏమంటే మనకి ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది. అందుకని సాల్ట్ వేసుకుంటాను. ఇంకా కొంచెం పసుపు కూడా అండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది కదా అని. మొత్తం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి విడిగా పెట్టుకున్న, అంటే అది ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంకా మనకి 2-3 నెలల వరకు ఈ సాంబార్ పొడి అనేది నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, సాంబార్ పొడి, రసం పొడి ఇలాంటి పొడులన్నీ బయట కొనకపోవటమే మంచిదండి. ఎందుకంటే మనం కొంచెం ఓపికతో హైజీనిక్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడప్పుడు న్యూస్లో చూపిస్తుంటారు, కుళ్ళిపోయింది, పాచిపోయింది, డబ్బాలలో తయారు చేసి అమ్ముతున్నారని. అలాంటివి విన్నప్పుడల్లా నాకు భలే భయమేస్తుంది. ఎందుకంటే నేనైతే దాదాపుగా కొనను. ఎప్పుడన్నా మనం ఏదన్నా ఫంక్షన్లలో తిన్నా అలాంటివి తెచ్చి వేస్తుంటారు కదా అని అనిపిస్తుంది. అందుకని నేను దాదాపు అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఎవరికైనా అవసరమైతుంది ఈ వీడియో అనేసి అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలి, సాంబార్ పొడి ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా ఇంతే అండి.